హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ పూర్తిగా విన్నందుకు కృతజ్ఞతలు. ఈ స్టోరీ ఏమిటి అంటే, మంచి చెడులను తెలుసుకుందాం. అంటే మీరు మంచితనాన్ని కొన్నిసార్లు మంచోళ్ళు అంటారు, కొన్నిసార్లు చెడ్డోళ్ళు అంటారు. అసలు మంచి చెడు ఏమిటి అనే దాని మీద మాట్లాడుకుందాం. అసలు మంచి చెడు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు మారిపోతుంది? ఒకరు కొన్నిసార్లు మంచోళ్ళంటారు, కొన్నిసార్లు చెడ్డోళ్ళంటారు. ఒక వ్యక్తికి అతను మంచివాడు, మంచి పనులు చేశారు అంటారు. ఇంకొందరికి చెడు పనులు చేశాడు, పాప పనులు చేశాడు అని అంటారు. అసలు ఎప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనేది ఈ టాపిక్‌లో మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ కావచ్చు, ఇంకా సొసైటీలో ఎవ్వరైనా సరే, ఈ సొసైటీలో వాళ్ళ అవసరానికి యూజ్ చేసుకుంటారు. అంటే అవ్ అవ్ వాళ్ళకి అవసరానికి ఏ విధంగా యూజ్ అవుతుందో, ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్ అనుకోండి, లేదా ఇంకెవరైనా అనుకోండి. మీకు కొన్ని డబ్బులు అడిగారనుకోండి, లేదా ఏదో ఒక పని అడిగారనుకోండి. వాళ్ళు అడిగినప్పుడు వెంటనే నువ్వు చేస్తే సడన్‌లీ మంచోళ్ళు అంటారు. అదే మీరు వాళ్ళు అడిగిన మాటలు కావచ్చు, లేదా వాళ్ళు అడిగిన డబ్బులు కావచ్చు, చేయకపోతే, ఇవ్వకపోతే చెడ్డోలు అంటారు. నువ్వు ఎంత పాపిష్టోడైనా సరే, నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేసినా, నువ్వు ఎంత చెడుల పనులు చేసినా సరే, వాళ్ళ అవసరానికి బట్టి మీరు సాయం చేస్తే వాళ్ళు నిన్ను మంచోలే అంటారు. నీ పుణ్యం రాని అంటారు. నువ్వు ఎన్ని పాపాలు చేసావో అది అనవసరం. కానీ వాళ్ళ అవసరానికి నువ్వు సాయం చేస్తే మాత్రం నువ్వు మంచోడివే వాళ్ళ దృష్టిలో. ఒకవేళ నువ్వు వాళ్ళ అవసరాన్ని బట్టి లేదా వాళ్ళు అడిగినప్పుడు ఏది చేయకపోతే నీకు చెడ్డోలు అంటావు. మంచి, చెడు అనేది ఏమీ ఉండదు. సో, ఫస్ట్ మీరు మంచోళ్ళా, చెడ్డోళ్ళా అనేది ఎవరో ఒకరు చెప్తే రాదు. సో, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను ఎంతవరకు కరెక్ట్ ఉంటాను. నేను ఎంతవరకు కరెక్ట్ లేను అని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఎవరో ఒకరు చెప్పి నువ్వు మంచోడివి అనగానే నువ్వు మురిసిపోకు. ఎవరో ఒకరు నువ్వు చెడ్డోడివి అనగానే నువ్వు బాధపడకు. అన్నీ నీ చేతుల్లోనే ఉంది. సో, నీకు మంచి మైండ్ ఉంది. ఆ మైండ్ సెట్‌తో ఆలోచించు. ఒక వ్యక్తిని అవసరానికి డబ్బులిచ్చినప్పుడు నీ క్యారెక్టర్ అవసరం లేదు. నువ్వెంత పెద్ద పాపిష్టోడైనా సరే నీకు అవసరానికి వానికి డబ్బులిచ్చినప్పుడు లేదా సాయం చేసినప్పుడు చాలా మంచోడు అనుకుంటారు. నీకొక ప్రేమిస్తాడు. నువ్వు అనుకున్నవన్నీ చేస్తాడు. నువ్వు ఎన్ని చెడ్డవాడైనా సరే, నువ్వు ఎంతమంది మోసం చేసినా సరే, వాడి దృష్టిని వాడికి అడిగినప్పుడు నువ్వు ఏదైనా చేసినప్పుడు మాత్రం వాడి దృష్టిలో మంచోడే. సో, ఎప్పుడు మంచోడు అనుకుంటారో తెలవదు. ఎప్పుడు చెడ్డోడు అనుకుంటారో తెలవదు. ఈ ప్రపంచంల నువ్వు ఎంత మంచి పని చేసినా కూడా కొన్ని సార్లు రియాక్ట్ కారు. కొన్ని సార్లు నెగెటివ్ తప్పవు. అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎవరో ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీకు అవసరానికి డబ్బులు అడిగాడు. సో, నువ్వు ఏసినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం నీకు మంచోడు అంటాడు. "నువ్వు మా ఫ్రెండ్ రా మామ" అంటాడు. ఒక ప్రేమగా మాట్లాడుతాడు. అదే వాళ్ళు అడిగినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, సరే నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ రిటర్న్ అడిగినప్పుడు కూడా, సో, వాళ్ళ ట్యూనే మారిపోతుంది. సో, వాళ్ళ క్యారెక్టర్ బిహేవియరే మారిపోతుంది. మిమ్మల్ని ఎవరైనా సరే "నువ్వు చెడ్డోడివిరా, నువ్వు పాపిష్టోడివిరా" నీ గురించి నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు ఏం బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడంగా తెలియదు. అలాంటప్పుడు నీవు ఎన్ని మంచి పనులు చేశావో, ఎన్ని చెడుల పనులు చేశావో అనేది నీకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ఎవరో ఒక వ్యక్తి నువ్వు అడిగినప్పుడు నీకు అడిగినప్పుడు నువ్వు వాళ్ళ మాటలు వినకపోయినా సరే, ఏదైనా అడిగినప్పుడు నువ్వు చేయలేకపోయినా సరే, అప్పుడు వెంటనే వాళ్ళు నెగెటివ్‌గా థింక్ చేస్తారు. సో, నిన్ను చెడుగా చేయడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు, ఏదో ఒకరు నిన్ను ఒక మాట అన్నప్పుడు సో, నువ్వు ఎలాంటోనివి అనేది నీకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు మంచి, చెడు అలా అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైతే నువ్వు అనుకున్న కోరికలను తీర్చినప్పుడు మంచోరు అంటారు. సింపుల్. ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు చేయకపోతే చెడ్డోరు అంటారు. వెంటనే అది మారిపోతూ ఉంటది. సో, ఒక వ్యక్తి గురించి నీకు అనవసరం. నీ వెనకాల ఎంతమంది ఏ విధంగా అనుకుంటున్నా సరే మీకు అనవసరం. పట్టించుకొనవద్దు. సో, నువ్వు ఎలాంటోనివి, సో, నువ్వు మంచోనివా, చెడ్డోనివా అనేది నీకు క్లారిటీ ఉంటే చాలు. అవతల వ్యక్తికి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సో, ఎందరో ఎన్నో మాటలు అంటున్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అస్సలు అవసరం లేదు. ఇలా నువ్వు మనసుకు తీసుకున్నప్పుడే ఏ పని చేయలేకపోతావు.
చాలామంది అంటుంటారు. ఎన్నో లక్షలు నువ్వు క్రియేట్ చేసినా సరే, నువ్వు ఎన్నో లక్షలు దానం చేసినా సరే, నీకొక మాట అంటారు. నువ్వెంత మంచి పని చేసినా కూడా, మంచి, చెడు ఇవన్నీ వాళ్ళ అవసరానికి బట్టి యూజ్ చేస్తారు. అలాంటప్పుడు ఈ మంచి, చెడు అనేది ఈ ఈ మంచి, చెడు అనేది నీకు మాత్రమే తెలుసు. అది నువ్వే గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి నీ గురించి చెడుగా మాట్లాడినా తప్పు పట్టకు. ఒక వ్యక్తి నీ గురించి మంచిగా చెప్పినా మురిసిపో. సింపుల్. ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని బట్టి నీకు పొగుడుతూ ఉంటారు. అవసరాన్ని బట్టి నీకు దిగజారినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో, సొసైటీ ఏమనుకుంటదా అనేది మానేసి నువ్వు ఏమనుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. సొసైటీ గురించి 4 రకాలుగా 4 మంది జనాలు మాట్లాడుకుంటారో, ఆ 4 మాటలు నువ్వు తీసుకోలేకపోయినప్పుడు నువ్వు ఏది చేయలేకపోతావు. సో, వాళ్ళ మాటలు నీ చెవులకు వినరాదు, నీ అది కనిపించరాదు అన్నప్పుడు నువ్వు నలుగురితో ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే సింగిల్‌గా ఉంటావో అప్పుడు నీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నలుగురితో ఉన్నప్పుడు నలుగురు 4 మాటలు ఆడుతుంటారు. సో, మంచి, చెడు అనేది ఏమీ ఉండదు. సో, నువ్వు థింక్ చేసే బట్టి ఉంటది. నీ యూజ్ చేసుకునే బట్టి ఉంటది. నీ లవర్ అనుకోండి. నీ లవర్ ప్రే ప్రే ప్రపోజ్ చేసిన తర్వాత వెంటనే నువ్వు అనుకున్నంగా ఉంటేనేమో తనని బాగా ప్రేమిస్తావు. నువ్వు ఏదైనా ఒక మాట వినకపోతే, సో, నిన్ను ప్రేమించకపోతే అప్పుడు నువ్వు రియాక్ట్ అయితావు. తన గురించి బ్యాడ్‌గా అనుకోవడం గాని, చెప్పుకోవడం గాని జరుగుతుంది. అదే నువ్వు అనుగుణంగా ప్రతి ఒక్కరిని ఇలాగా ఉంటే ఎవరిని నువ్వు నెగెటివ్‌గా పట్టవు. ఎవరిని ద్వేషించవు. సో, అలా ఎప్పుడు ఎవరికీ ఉండదు. అలాంటప్పుడు ఏది మంచి, ఏది చెడు అనేది నీకు తెలిసుంటే చాలు. ఎవరు ఏదో అన్నారని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, డబ్బు విషయంలో కూడా చాలా ఉంటుంది. ఒక రిలేషన్ నిలబడాలి అన్నప్పుడు డబ్బులిచ్చి చూడు. ఆ రిలేషన్‌లో నువ్వు డబ్బులిచ్చిన తర్వాత నువ్వు గొడవ పడి అది చేసి చెయ్యకు. వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంటే ఫస్టే నువ్వు ఆలోచించు. డబ్బులిచ్చే ముందు అది వస్తదా? రాదా? నేను అది వాళ్ళు ఇవ్వకపోయినా నేను దాన్ని వదిలే కెపాసిటీ నాకు ఉందా? లేదా? అని చెక్ చేసుకొని ఇవ్వు. ఎందుకంటే వాళ్ళని ఇచ్చి ఇబ్బంది పెట్టి, నీ రిలేషన్ దూరం చేసుకొని, బాధ పెట్టి ఇప్పించుకుంటే ఆ డబ్బులు నీకు అంటాయి. ఎందుకంటే ఏదైతే నువ్వు ప్రేమతో ఇస్తున్నావో ఆ రిలేషన్స్‌లో ఉన్నప్పుడు, అదే రిలేషన్స్‌లో ఉన్నప్పుడు ప్రేమతోనే తీసుకో. ఫస్టే నువ్వు ఇచ్చే ముందే నువ్వు ఆలోచించాలి. నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు వెంటనే ఏదైనా ఒక హెల్ప్ చేసినప్పుడు లేదా డబ్బులిచ్చినప్పుడు అప్పుడు నువ్వు మంచోనివి. అందరూ అనుకుంటారు. నువ్వు ఎంత చెడు పని చేసినా, నువ్వు 10 మందిని ముంచినా సరే, కొందరికి నువ్వు సాయం చేసినప్పుడు మంచోడివైతావు. ఒకవేళ నువ్వు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే, వాళ్ళ మాటలు వినకపోతే, నిన్ను ఆన్ ద స్పాట్‌గా చెడుగా చేస్తారు. సో, మనిషి ఆలోచన అట్లాంటిది. సొసైటీ గురించి నువ్వు ఆలోచించకుండా, నువ్వు మంచోడివా? చెడ్డోడివా? అనేది నీకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు నీ గురించి నీకే తెలిసినప్పుడు, ఒక వ్యక్తి నీకు సొసైటీ నలుగురు నీకు మాట్లాడినప్పుడు, నువ్వు పట్టించుకునే అవసరమే లేదు. అర్థమైందా? మంచి, చెడు ఇవి అస్సలు లేవు ఈ భూమి మీద. నువ్వు అవసరానికి నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావో అలా ఉంటుంది. వాళ్ళ అవసరానికి బట్టి వాడుతూ ఉంటారు ఆ పదాలను. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.